తోటకూరకి ముడత రోగం వస్తుందండి. ముడత రోగానికైతే నేను మాత్రం బియ్యం కడిగిన నీళ్ళు, ఓకే, మరి పుల్లటి మజ్జిగ, పల్సటిది పుల్లటి మజ్జిగ అండి, చాలా నీళ్ళలాగా ఉండే మజ్జిగ కొడుతుంటా అండి వస్తే. ప్రస్తుతానికైతే నా దగ్గర ముడత అయితే ఎక్కువ లేదు. ఇలా మనం లేత కూర మనం 1-2 సార్లు తెంపిన తర్వాత ఇలా పువ్వు వచ్చేస్తుందండి. ఇలా పువ్వు వచ్చినప్పుడు మనం తినలేము. ఇలా గనగనకి ఇట్లా పువ్వు వస్తూ ఉంటుంది. అది ఇంకా మనం చెట్టు తీసేయడం బెస్ట్. ఎందుకంటే అది మనకు నారలాగా అనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ 2-3 సార్లు తెంపాను. అయితే ఇలా పువ్వు వచ్చేసి ఇట్లా మొత్తం ఈ సెంటర్ మొత్తం పువ్వు వచ్చేస్తుంది. ఇంక ఇది మనం కోసినా కూడా ఈ పువ్వు మనం కర్రీలు వస్తే తినబుద్ధి కాదు. అలా మనం 2-3 సార్లు అయితే వాడుకోవచ్చు అండి ఈ తోటకూరని. ఓకే, గంగబయల కూర కూడా చెప్పాను కదా మీకు. తోటకూర మాత్రం ఇక్కడ ఒక చెట్టుని చూపిస్తా. ఇదిగోండి, ఇట్లా ప్రతి గనకి ఇట్లా పువ్వు వస్తుందండి. ఇంకా ముదిరిపోయినట్టు అన్నట్టు. ఇప్పుడు ఈ విత్తనాలకు ఉంచేసుకోవచ్చు. ఇక ఆకులు తెంపకుండా విత్తనాలు మనకు ఎండబెడితే విత్తనాలు వచ్చేస్తాయి. మళ్ళీ పోసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇందులో రాలిపడి కూడా మళ్ళీ నెక్స్ట్ టైంకి మొలుస్తాయి వర్షాకాలం. ఓకే, ఇదంతా కూడా మనకు ముదిరిపోయిన ఆకులు అన్నట్టు. ఓకే, ఇక్కడ కూడా గోంగూర వేసాను. ఎండాకాలం మనకు ఏ కూరగాయలు లేకపోయినా మనకు వెళ్ళి బజార్కు తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడైతే ఈ ఫ్రెష్ తోటకూర అయితే హార్వెస్ట్ చేద్దాం. ఇది ఇప్పుడైతే ఫస్ట్ టైం కోస్తుందండి ఇదైతే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 2 సార్లు అయితే మనం మళ్ళీ సైడ్లు పిలకలు వచ్చి వస్తుందండి. ఇక తర్వాత మనకు ముదిరిపోతుంది. ఇది రెడ్ తోటకూర కూడా పోసాను. అవి కూడా మనకి విత్తనాలు కట్టుకుందామండి. ఓకే, కొన్ని ములిసినాయి. ఇప్పుడైతే మనం ఇవి కోసి కర్రీ చేసుకుందామండి. ఇదండి నా చిన్న గార్డెన్, మా చిన్న టెర్రస్ గార్డెన్. ఓకే, ఏదో ఒక రకంగా అయితే నాకు కూరగాయలు అయితే వెళ్తున్నాయండి. ఇంకా పండ్లు అయితే స్టార్ట్ అవ్వలేదు, కానీ కూరగాయలు మాత్రం ఏదో రకంగా మాకు సరిపోనైతే వస్తున్నాయండి. కొంటం అయితే చాలా తగ్గిపోయింది. 1-2 ఇక్కడ మనకు పండని మాత్రం 1-2 అయితే తెచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇదంతా పైన టెర్రస్ పైన చిన్న గార్డెన్ అండి. ఫ్రూట్స్ మొక్కలు ఇవి. ఫ్రూట్స్ మొక్కలలో నేను పెట్టాను. ఈ ఫ్రూట్స్ మొక్కలలో ఈ ఆకుకూరలు కూడా వేశాను. ఓకే అండి, దయా హ్యాపీ హోమ్ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కొట్టండి, లైక్స్ ఇస్తూ ఉండండి. ఓకే అండి, ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేద్దాం. చేయితో కొద్దాం. ఓకే, ఇలా మనకు సగం తెంపేద్దామండి. మళ్ళీ చిగుర్లు వస్తాయి కదా, ఇలా సగం తెంపేద్దాం. తెంపేసి మళ్ళీ ఒక వారంలో మనకి ఇంకోసారికి వస్తుందండి. ఓకేనా, చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఆకుకూర. మొత్తం కోసేద్దాం. ఇలా మొత్తం పైదే కోసుకోవాలండి. మళ్ళీ వీటికి మళ్ళీ కొమ్మలు వస్తాయి, 2-3 కొమ్మలు వస్తాయి. అది మళ్ళీ మనకి ఇంకోసారి రెడీగా అవుతుంది ఆకుకూర. ఒకేసారి ఏర్లు బీకేస్తే మనకు ఒక్కసారే వస్తుంది. అలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. చాలా ప్లేస్ ఉండి చాలా పెట్టుకున్న వాళ్ళకి ఏర్లతో సహా తీసుకొని వాడుకుంటారండి. ఇప్పుడు మనది చిన్న 2-3 టబ్బులనే పోసిన కాబట్టి ఇంకొకసారికి మనం వాడుకోవచ్చు. ఓకే అండి.